గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మై నేమ్ ఇస్ తిరుపతి యాదవ్. గాయ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే నేను ఇంకో సెకండ్ షెడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు చిక్స్ బ్రూడింగ్ చేయడానికి అలాగే పట్టాపుంజులను కట్టుకోవడానికి ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి నేను ఇంకో షెడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో నాకు షెడ్ కన్స్ట్రక్షన్ నేను ఏమేమి యూజ్ చేసినా అలాగే నాకు ఎంత ఖర్చు వచ్చింది అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్ కట్ గా చెప్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎండ్ వరకు చూడండి. ఇది నా పాత షెడ్. ఈ షెడ్ కానుకొని పక్కన ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ లో మొత్తం జేసీపీ పెట్టి ఆ కంప చెట్లన్నీ తీసేపిస్తున్నాను. పక్కన చాలా కంప ఎక్కువగా ఉంది. ఇక్కడ ఈ ఫినిషింగ్ అంచున రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళను ఎక్కువగా పాములు వస్తుండేవి. ఈ రాళ్ళ నుంచి ఆ రాళ్ళను మొత్తం తీసేపించి కంపను కూడా మొత్తం తీసేపిస్తున్నా. మొత్తం ఇలా మొత్తం క్లీన్ చేయడానికి దాదాపు 2 గంటల సమయం పట్టింది. నా షెడ్ చుట్టుముట్టు మొత్తం కంప తీసేసి రాళ్ళు తీసేసే వరకు. అలాగే ఇక్కడ ముందర ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ లో ఇప్పుడు మొత్తం మొరం కొట్టేయాలి. ఇక్కడ మొరం ట్రాక్టర్లకు ఫిల్ చేసుకొని వచ్చి పాత షెడ్ కానుకొని పక్కన పెద్ద గుంత ఉన్నది. ఆ గుంతలో మొత్తం ఈ మొరాన్ని తీసుకొచ్చి పోయిస్తున్నాను. దాదాపు 32 ట్రాక్టర్ల మొరం పట్టింది. ఈ షెడ్ కానుకొని గుంత చాలా ఎక్కువగా ఉండే, మొత్తం ఇక్కడ ఫిల్ చేసేసారు మొరం తోటి. తర్వాత షెడ్ బ్యాక్ సైడ్ మొరం పోపిస్తున్నా. అక్కడ ఒక 5 ట్రిప్పులు పోపించిన. ఇదే లాస్ట్ ట్రిప్ మొరము. మొత్తం అంత మొరం పోసుడు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే జేసీబీ దగ్గర లెవెలింగ్ చేపియాలి. నా పాత షెడ్ ఉంది కదా, దాని లెవెల్ మొత్తం ఇది లెవెల్ చేయాలి ఈ మొరాన్ని. నాకు ఏ విధంగా కావాలో ఆ విధంగా నేను మొత్తం నీట్ గా మంచిగా చేయించుకుంటున్నాను. మొరం అయితే చాలా మంచి మొరం దొరికింది మనకి. మొత్తం ఇట్లా మొత్తం లెవెలింగ్ చేయించడానికి దాదాపు ఒక 2 hours పట్టింది. మొరం పోయించడానికి 2 గంటల సమయం పట్టింది. మొత్తం 4 గంటల సమయం పట్టింది ఆ జేసీబీ దగ్గర. మొత్తం నాకు ఏ విధంగా కావాలో ఆ విధంగా మొత్తం నీట్ గా లెవెలింగ్ చేయించుకున్నాను. ఇక్కడ పక్కల ఫినిషింగ్ తీసేసి షెడ్ వేయాలి. ఇక షెడ్ సైజ్ వచ్చేసి పొడవేమో 35, అడ్డమేమో 20. షెడ్ కు మొత్తం 12 పోల్స్ కావాలి. 12 ఫీట్లవేమో 4 కావాలి, 8 ఫీట్లవేమో 8. 12 ఫీట్ల పోల్ ఒకటేమో 550 రూపాయలు పడ్డది, 8 ఫీట్ల పోల్ ఒకటేమో 300 పడ్డది మనకి. 12 ఫీట్ల కట్ తీసుకొచ్చిన హైట్ మరీ ఎక్కువైతుంది అని చెప్పేసి 2 ఫీట్లు కట్ చేస్తున్నాము మిషన్ దగ్గర. కట్ చేసి కింద పోల్స్ మనం పాతేటప్పుడు కంకరమాలు మంచిగా నీట్ గా కలిపి ఇక్కడ ఒక మేస్త్రిని పెట్టుకొని మేస్త్రిని కింద మొత్తం సిమెంట్ వేసి కింద లెవెల్ చేస్తుంది. ఫస్ట్ గుంత తీసిన కాడ మొత్తం లెవెల్ చేసి సెట్ చేసి ఈ పోల్స్ కరెక్ట్ కూర్చోబెడుతున్నాము. ఈ పోల్ 8 ఫీట్ల అక్కడి 2 ఫీట్లు కింద గుంత తీసి పైకి 6 ఫీట్లు పెట్టి సెట్ చేసి పెట్టినాము. కరెక్ట్ లెవెల్ చూసుకొని అన్ని పోల్స్ కరెక్ట్ సెట్ చేసి పెట్టేసాము. మధ్యలో పోల్స్ ఏమో 10 ఫీట్లు, సైడ్ పోల్స్ ఏమో 6 ఫీట్లు. మొత్తం కరెక్ట్ లెవెల్ లైన్ దారం వేసి కరెక్ట్ లెవెల్ గా చేసి సెట్ చేసి పెట్టేసాము. ఇక్కడ సంజయ్ బ్రో, శర్మ బ్రో మన షెడ్ ఫెన్సింగ్ కు పోల్స్ పాతున్నారు. ఇవి 7 ఫీట్ల కడీలు. ఒక కడికి వచ్చేసి 140 రూపాయలు పడ్డది. ఇప్పుడు మొత్తం పోల్స్ సెట్ చేసి అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కట్టెలు సెట్ చేయాలి. ఈ కట్టెలు సెట్ చేసేటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కట్టెలకు హోల్ పెట్టిండ్రు. మన డ్రిల్ మిషన్ తోటి హోల్ పెట్టి వాటికి బోల్టాలను బిగిస్తారు. బిగిస్తే చూడండి ఈ విధంగా స్టిఫ్ గా ఉంటాయి. కట్టె అక్కడిక్కడ జరగకుండా కరెక్ట్ ఉంటుంది. మనకి గాలి వచ్చినా కూడా జరగదు. తర్వాత ఈజీగా కూడా ఇప్పుకోవచ్చు వాటిని మనము. మొత్తం కట్టెలు కట్టడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ బొంగులు ఉంటాయి. ఈ బొంగులు తర్వాత తడకలు, ఈ తడకలు మొత్తం ఇప్పుడు సెట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మొత్తం కట్టెలు సెట్ చేసేదైతే అయిపోవస్తుంది. మొత్తం కట్టెలకు బోల్టాలు వేసి మధ్యలో 10 ఫీట్ల పోల్స్ ఉన్నాయి. ఆ పోల్స్ కు ఈ కట్టెను బోల్టాలు వేసి బిగించి సెట్ చేస్తున్నారు ఇప్పుడు పైన. ఇలా సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ 6 ఫీట్ల కడీలు ఉన్నాయి కదా పోల్స్, ఈ పోల్స్ కూడా సేమ్ ఇదే విధంగా కట్టెలను బోల్టాలు వేసి బిగించి ఈ విధంగా సెట్ చేస్తున్నారు. ఇది నాకు చాలా మంచిగా అనిపించింది, బాగా చేశారు. 10 ఫీట్ల హైట్ లో ఉన్న పోల్స్ మీద కట్టెను సెట్ చేశారు. తర్వాత బొంగులను ఈ విధంగా కట్ చేసి ఇప్పుడు బొంగులు మొత్తం కట్టేస్తారు. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం బొంగులు కట్టేసి నేను మొత్తం పోల్స్ వచ్చిన తర్వాత వీళ్ళు కట్టెలు అలాగే బొంగులు పైన తడకలు ఆ తర్వాత కవర్ మనం తీసుకొచ్చుకుంటే కవర్ మొత్తం కట్టి వెళ్ళిపోతారు. మొత్తం వీళ్ళకే సంబంధం. నాకు మొత్తం ఇట్లా పైన కప్పు వేయడానికి 35,000 రూపాయలు అయినాయి. మెటీరియల్ మొత్తం వాళ్ళకే సంబంధం. మనం ఓన్లీ పోల్స్ పాతుకుంటే పైన కప్పు వచ్చి వాళ్ళే వేసి వెళ్ళిపోతారు. నాకైతే చాలా మంచిగా నీట్ గా వేశారు. ఈ షెడ్ సైజు వచ్చేసి పొడవేమో 32, అడ్డమేమో 20 ఫీట్లు. తడకలేమో మొత్తం 18 తడకలు పట్టినాయి. తడకలు పైన వేసిన తర్వాత మన బెండింగ్ వైర్ దగ్గర టాకాలు వేస్తున్నారు. అంటే మనకు గాలి వచ్చినా ఏమొచ్చినా ఎగిరిపోకుండా మొత్తం తడకలు ఈ పక్క ఆ పక్క మొత్తం వేస్తున్నారు. వేసి వాటికి బెండింగ్ వైర్ తోనో టైట్ గా బిగిస్తున్నారు. బిగించిన తర్వాత చూడండి షెడ్ ఈ విధంగా అయిపోయింది. మంచిగా చాలా బాగా వర్క్ చేశారు. మొత్తం 15 తడకలు పట్టినాయి. షెడ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న బొంగులను కట్ చేస్తున్నాం. ఇలా కట్ చేస్తే కవర్ మంచిగా సెట్ అవుతుంది. మొత్తం 2 కవర్లు తెచ్చిన. ఒక కవర్ సైజ్ ఏమో 24x30, ఒక సైజ్ ఏమో 18x30. ఈ 2 కవర్లు తీసుకొచ్చిన. 2 కవర్లకు 4,500 రూపాయలు అయింది నాకు. ఇప్పుడు ఒక పాత షెడ్ కి ఒక కవర్ కప్పుతున్నా. పాత షెడ్ కి వచ్చేసి 18x30 సైజు ఉన్న కవర్ ని కప్పేస్తున్నాము. నేను షెడ్ కు అయితే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దు అని చెప్పేసి మామూలుగా తక్కువ బడ్జెట్ లోనే నేను షెడ్ అనేది నిర్మించుకుంటున్నా. మనకు ఎక్కువ బిజినెస్ ఎక్కువ పెరుగుతున్న
చేసుకుంటే మనకి ఇంకా మన షెడ్ సైజ్ అనేది కానీ షెడ్ ఇంకా మంచి మంచి క్వాలిటీగా పెంచుకుంటే బెటర్ అని చెప్పేసి ప్రస్తుతం మన దగ్గర ఉన్న డబ్బులతోటి కొద్దిగా నేను షెడ్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాను. షెడ్కు నాకు తెలిసి ఎక్కువ అమౌంట్ పెట్టకపోవడమే మంచిదని అనిపిస్తుంది. అందుకే నేను తక్కువ లో బడ్జెట్ లో ఈ విధంగా నిర్మించుకుంటున్నాను. మన బిజినెస్ పెరిగే కొద్దీ మన షెడ్ ని కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను. నేనైతే కోళ్ళ షెడ్కు మాత్రం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దని చెప్తాను. ఇప్పుడు వాళ్ళు కవర్ అయితే మొత్తం సెట్ చేశారు చాలా మంచిగా 2 షెడ్లకి. ఇది పాత షెడ్, ఇది కొత్త షెడ్. చూడండి ఎంత మంచిగా సెట్ చేశారు. ఎంత గాలి వచ్చినా కవర్ అనేది ఎగిరిపోదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సైడ్లకు ఫెన్సింగ్ జాలి, షెడ్ లోపట షెడ్ బయట. ఇది 5 ఫీట్ల జాలి. ఈ జాలి 50 ఫీట్లకు వచ్చేసి 2500 రూపాయలు. నేను మొత్తం 150 ఫీట్లు తీసుకొచ్చినాను. షెడ్ లోపట షెడ్ బయట మొత్తం ఫెన్సింగ్ జాలి ఇదే పెట్టేస్తాను మా షెడ్కు. నేనైతే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు అని చెప్పేసి తక్కువ లో బడ్జెట్ లో పెట్టిన. ఇలా చేసుకుంటే మనకు 2-3 ఇయర్స్ మంచిగా లైఫ్ వస్తుంది. షెడ్ చుట్టుముట్టు గ్రీన్ మ్యాట్ ను మొత్తం కట్టేశాను. ఈ గ్రీన్ మ్యాట్ హైట్ వచ్చేసి 10 ఫీట్లు ఉంటుంది. నేను మొత్తం 100 ఫీట్లు తీసుకొచ్చాను. అంటే ఇవి కేజీ లెక్క ఇచ్చారు అనమాట. మనకు కేజీ వచ్చేసి 250 రూపాయలు పడ్డది. నేను 4 కేజీలు తీసుకొచ్చిన. నాకు కరెక్ట్ షెడ్ కు కరెక్ట్ సరిపోయింది. ఇంకా ఒక 20 ఫీట్లు మిలిగింది. ఈ గ్రీన్ మ్యాట్ హైట్ వచ్చేసి 10 ఫీట్లు ఉంటే నేను 5 ఫీట్లు సమానం చేసి కట్ చేసి షెడ్ చుట్టుముట్టు కట్టేశాను. నాకు ఈ షెడ్ మొత్తం కన్స్ట్రక్ట్ చేయడానికి 85,000 రూపాయలు అయ్యింది. ఆ షెడ్ ప్లేస్ క్లీన్ చేయడానికి, ఆ మొరం కొట్టించడానికి, ఆ పోల్స్ కి, ఆ పైన కప్పు వేయడానికి, బొంగు కట్టలు, చెరువు కట్టలు మొత్తానికి వచ్చి 85,000 రూపాయలు అయింది. షెడ్ చూడండి ఇప్పుడు నీట్ గా ఎలా ఉంది. ఇది ఫస్ట్ షెడ్, ఇది సెకండ్ షెడ్ చూడండి. ఇప్పుడు మొత్తం గ్రీన్ మ్యాట్ కట్టేసి మొత్తం ఇక్కడ బయట ఎంట్రన్స్ లో ఒక డోర్ పెట్టాలి. ఇంకా లోపల ఇది మొత్తం పార్టిషన్స్ చేయాలి. సపరేట్ మన రూమ్స్ లెక్క చేసి పెట్టాలి. ఇంకా కొంచెం వర్క్, ఇంకా షెడ్ వర్క్ అయితే ఇంకా ఉంది. షెడ్ వర్క్ మొత్తం ఈ విధంగా ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి గాయ్స్. షెడ్ ఓకే గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.